కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది. అక్కడ మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్ని నుంచి టోటల్గా ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేశాం. పోలీసులు చేతులు ఎత్తేసి ఏం చేయలేము. పోలీసులే బ్రతిలాడుతున్నారు వాళ్ళని, ఊర్లోకి రాబాకండి, ఊర్లోకి వస్తే చంపేస్తారు, మేము ఏమీ చేయలేము ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందరిని ఆలోచించండి. మీ ప్రజలారా మీరే ఆలోచించండి. మరొక విషయం, మరీ దురదృష్టకరమైన విషయం, వీళ్ళు సామాన్యుల ప్రజలు, వీళ్ళ సంగతి కూడా పక్కన పెడదాం. తాడిపత్రి అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని 19 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని కాన్స్టిట్యుయెన్సీ బహిష్కరణ, తాడిపత్రిలోకి రావడానికి లేదు అని హుకుం జారీ చేస్తే గత సుమారు 7 నెలల నుంచి తన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కి పోలేనటువంటి పరిస్థితి. వారి మీద కేసులు పెట్టారు. పెడితే ముందస్తు బెయిల్ కూడా వారు పొందడం జరిగింది. ఆ బెయిల్లో 15 రోజులు మాత్రమే, బెయిల్ ఇచ్చిన నుంచి 15 రోజులు మాత్రమే గ్రామంలోకి తాడిపత్రిలోకి ఎంటర్ కాకూడదు అనేది ఆర్డర్. 15 రోజులు పోయినాయి. 7 నెలలుగా తన కాన్స్టిట్యుయెన్సీలో, తన కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. పబ్లిక్గా మీకు చూపిస్తాను. కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే, తాడిపత్రిలోకి వస్తే చంపేస్తాను అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తుంటే, పోలీసుకు ఫిర్యాదు చేస్తే పోలీసు పట్టించుకోకపోతే ఏమైతే అది అవద్ది, నేను నా కాన్స్టిట్యుయెన్సీలోకి పోతాను, నా ప్రజలకు దగ్గర ఉంటానని పోదలుచుకుంటే పోలీసు అరెస్ట్ చేసి అతను హౌస్ అరెస్ట్ చేస్తుంది ఆయన గ్రామంలో. ఈజ్ ఇట్ నాట్ ఈస్ ఫండమెంటల్ రైట్? తన కాన్స్టిట్యుయెన్సీలో భారత పౌరుడుగా ప్రాథమిక హక్కు ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19, 20, 21 ఎట్ట పోయినేని అడుగుతుండా. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా అని మీరే చర్చించుకోండి. ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇద్దరు వ్యక్తులు చట్టానికి వ్యతిరేక పనులు చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ చట్టమే, ప్రభుత్వమే ప్రాథమిక హక్కులు కాలరాస్తుంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే పరిస్థితి చెప్తుండా. తన కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే చంపేస్తామని పబ్లిక్గా బెదిరిస్తుంటే కూడా కళ్ళప్పగించ చూస్తుంది అన్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలు ఏమందాం. సరే, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. గత 7 నెలలుగా మా యొక్క రోదన, ఆవేదన, ఆ పిటిషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. చట్టంలో చాలా ఫ్లవరీ జార్గన్, లీగల్ జార్గన్ ఒకటి ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. ఈ కేసులో అది పుస్తకంలో రాతక మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. 7 నెలలుగా ప్రాథమిక హక్కు తన కాలు రాస్తుంటే మేము చట్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా, కోర్టు దృష్టికి తీసుకుపోయినా ఒక్క ఇంచి కూడా ఆ కేసును ముందకి జరగనీలేనటువంటి పరిస్థితి. సాయశక్తులా న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ఒక్క ఇంచి కూడా న్యాయం వైపు ఆ కేసును తీసుకుపోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా? నిన్న మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య సోషల్ మీడియా కార్యకర్తల్ని కొన్ని వేల మందిని 100 కేసులు పెట్టి అప్లికబుల్ కానిటువంటి 111 BNS పెట్టి వేధించి, వేటాడి, హింసించింది ఈ ప్రభుత్వం కాదా? ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడినప్పుడు, ప్రభుత్వమే
రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా జరగలేదా? ఇట్స్ నాట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చాలా చిన్న పదం. అది ఒక చిన్న పరిధికి సంబంధించింది, అది వ్యక్తులకు మధ్య సంబంధించింది. ఇక్కడ రాజ్యహింస, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ రోజున పెట్టండి, ఒక కమిషన్ అపాయింట్ చేయండి, గ్రామాలను తీసుకుపోతా, నేను దగ్గరుండి తీసుకుపోతా. ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనపరుచుకొని వాళ్ళ పశుగణాదులను మీరు లాగేసుకొని వాళ్ళ ఇళ్లను మీరు స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తానో రండి, ఎవరైనా రండి. ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉండే ఒక కమిషన్ రండి, పోదాం, చూస్తాం, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది గ్రామాల నుంచి ప్రజలను తరివేయడానిక, రాజ్యహింసను ప్రేరేపించడానిక, మీకు ఓట్లు అయినటువంటి వర్గాలను సమూలంగా నాశనం చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా? నిన్నటికి నిన్న